మోహన్ బాబు యూనివర్సిటీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేయించారనే ఆరోపణలపై మోహన్ బాబుపై కేసు నమోదైంది. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు ఆధారంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు కిడ్నాప్ ఘటనపై వామపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. సార్ కోటేశ్వర గారు, ఇది మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఇదేం మొదటిసారి కాదు. అసలు దీని మీద అనేక వివాదాలు ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో అనలిస్టులు కూడా చెప్పారు. అయితే మరి నా చదువు చెప్పేవాడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి దాంట్లో జరుగుతున్న అక్రమాలు, అధిక ఫీజులు ఆఖరి కోర్టు కూడా రిఫండ్ చేయమందాడు సార్. మరి రిఫండ్ చేయకపోగా ఇప్పటికీ వసూలు చేస్తూ డే స్కాలర్స్కి కూడా మిస్ ఛార్జీలని, ప్లేస్మెంట్ కోసం ట్రైనింగ్ ఫీజుల కింద బలవంతంగా వేల రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే అది కూడా ఎవరు పార్టీలతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రజా ఉద్యమాలతో ఉండేటటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే సిపిఎం, సిపిఐ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఈ నాయకుల్ని కొట్టి కిడ్నాప్ చేసే సాహసం చేశారంటే అంటే లెఫ్ట్ పార్టీస్ అనేసరికి అంత చులకన అనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఎవరి మీదైనా ఈ రకంగా ఇలాగే రెచ్చిపోతుంటే మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ప్రస్తుతానికి కేసు అయితే పెట్టారట. కేసులతో కాదు సార్, ఇది ఈ రకంగా వాళ్ళు ఎప్పుడు కుటుంబంలో కొట్టుకు చేస్తుంటారు. అది వాళ్ళ పర్సనల్ విషయం. బయట జనాల మీద కూడా మీదకి వెళ్ళడం కూడా వాళ్ళకేం కొత్త ఏం కాదు. దీన్ని ఎలా సార్, దీన్ని ముందు లెఫ్ట్ పార్టీస్ పరంగా ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేయాలంటారు? లెఫ్ట్ పార్టీస్ అనేటువంటి సమస్య కాదు. అన్యాయాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి దాడులకి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆలోచన చూసుకొని కానీ, లేకపోతే వాళ్ళు చూసి చూడనట్టుంటారులే అనేటువంటి ధీమాతో కానీ ఆ విధమైనటువంటి దుండగానికి పాల్పడినట్లు ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కిడ్నాప్ ఇది సంచలనం కావడం, మీడియాలో పెద్ద ఎత్తున రావడం తోటి అనివార్యమై పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టారేమో కానీ అసలు ఏం చేస్తా ఉంది విద్యాశాఖ? ఏం చేస్తా ఉంది? కోర్టు చెప్పిన తర్వాత కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏం చేస్తా ఉంది? నిజంగా పనిచేసే ప్రభుత్వమే అయితే ఎందుకని విద్యార్థులు ఆ విధంగా వీధులకు ఎక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి క్షణం ప్రతి విషయం తెలుసుకునేటువంటి మరి విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దుండగాన్ని ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? చెప్పినా గాని తర్వాత చూద్దాంలే అనేటువంటి నిర్లక్ష్య భావంతో మరి ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి పెద్దలు గారు ఉపేక్షించారా అనేటువంటి కోణాలను కూడా ఇక్కడ ఆలోచించారు. రెండోది, ఆ కుటుంబానికి చెందినటువంటి గొడవలు, ఆ యూనివర్సిటీ లేదా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి లాభాలు లేకపోతే నష్టాలు, దాని పెత్తనాలు, దానికి సంబంధించి వాళ్ళు కొట్టుకుంటున్నారు. సరే, అది వేరే అంశం. అది అటువంటి స్వభావం కలిగినటువంటి ఆ నిర్వాహకుల గురించి మరి కోర్టు చెప్పినా గానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే కోర్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి లెక్క లేదు. ఒక వెంట్రుకలాగా తీసిపారేసినట్టుగా కనిపిస్తా ఉంది. మరి అటువంటి స్థితిలో ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులు వీధుల్లో ఒక రకం ఏం చేస్తారు? అందుకని ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ విషయంలో అనేటువంటిదే నా ప్రశ్న. ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉంది కనుకనే మోహన్ బాబు అండ్ కో లేదా వాళ్ళ కుటుంబానికి, ఆ గూండాలకి అంత ధైర్యం వచ్చింది. కాదంటారా? కాకపోతే ఎందుకని చర్య తీసుకోలేదు ఇంతవరకు ఆ యూనివర్సిటీ మీద, ఆ ఫీజుల వసూలు మీద కానీ, లేదా అటువంటి ఫిర్యాదుల మీద అనేటువంటిది నా ప్రశ్న. శిరీష్ గారు, సాక్షాత్తు లోకేష్ గారి శాఖ ఇది. ఆల్రెడీ కోర్టు పరిధిలో కోర్టు కూడా చెప్పిందట, ఆల్రెడీ వసూలు చేసిన వాటిని రిఫండ్ చేయమని. వసూలు చేసిన వాటిని రిఫండ్ చేయకపోగా ఇప్పటికీ వసూలు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయడానికి యూనివర్సిటీ ముందు కూడా కాదు,
కలెక్టర్ ఆఫీస్ ముందు అంటే ఒక శాంతియుతంగా, ఒక సహేతుకంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఎలా అయితే మనం ఒక సమస్యని కలెక్టర్ దృష్టికో లేకపోతే మరి ధర్నా ప్లేస్కో వెళ్ళి ధర్నాలు చేస్తామో ఆ రకంగా వెళితే కిడ్నాప్ చేస్తాడా? అసలు మోహన్ బాబు యూనివర్సిటీ అసలు మోహన్ బాబు యూనివర్సిటీని ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇతనికి అసలు యూనివర్సిటీ పెట్టే అర్హత ఉందా అని చెప్పేసి. అటువంటి క్యారెక్టర్ ఆ క్యాండిడేట్, వాళ్ళ కొడుకులు ముందుగా మంచు విష్ణు, హౌ డేర్ హీ ఈజ్ మోహన్ బాబు ఆర్ విష్ణు అంటే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అంటే ఎవరేమన్నారులే ఈ రాష్ట్రంలో ఉన్నది ఆ తోపు 2 పార్టీలు టీడీపీ వైసీపీ, వాళ్ళని ఎవరన్నా టచ్ చేస్తేనే కానీ నిరసనలు వస్తాయి, లేకపోతే మనల్ని ఇది పట్టించుకుంటారు, వీళ్ళని కిడ్నాప్ చేసి పోలీసులు ఇది రికవర్ చేయకపోతే ఏం చేయాలని ఉద్దేశం? చంపేస్తారా? బాధ్యత ఎవరిది? మీది కదా. అసలు ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి. ఈ విషయం మేము టేకప్ చేస్తాం మీడియా పరంగా, రోజు క్వశ్చన్ చేస్తూనే ఉంటాం చర్యలు తీసుకునే వరకు కూడా. మీరు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరు, శిరీష్ గారు. ఆయన తెలియదని నేను అనుకోవట్లా, తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టున్నారు, అయినా కూడా ఆయన శాఖ అది. శిరీష్ గారు ఉన్నారా? రైట్, ఓకే. రామారావు గారు రెస్పాండ్ అవ్వండి. అంటే ఆవిడని అడిగిన క్వశ్చన్ మీకు కాదు, కానీ ఇది మరి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, డౌటే లేదు దాంట్లో. సార్ రామారావు గారు ఆడియో అండి. ఇట్లాగే వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. కారణం ఏంటంటే ఆయన వైఖరి కొంత అయితే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వము ఖచ్చితంగా చెల్లింపు లేనటువంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు కానీ లేకపోతే కాలేజెస్ కానీ కొన్ని అక్రమాలకు రాజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు ఇక్కడ లోకేష్ గారు కూడా ఆయన విద్యాశాఖ ఒకటే కాదు, చాలా ఇంకా ఆయన డిఫాక్టో సీఎం గారిని వ్యవహారాలు చూడటం ఈ పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల కూడా కొంత విద్యాశాఖలు అప్రమత్తతగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసాం 10th క్లాస్ మార్కులు అంశంలో కూడా ఆ చెక్కర్స్ వ్యవస్థను తీసేసాడు ఈయన. చెక్కర్స్ వ్యవస్థ ఉంటే ఇన్ని లోపాలు జరగవు అనమాట. ఇంకా కొన్ని లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సీనియర్ ఆఫీసర్లు పెట్టుకొని కొంత అవగాహనతో పరిపాలన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మోహన్ బాబు కాదు, ఎవరైనా సరే విద్యార్థుల మీద ఇటువంటి దాష్టికాలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేయాల్సిందే. అయితే ఆ చట్టం పరిధిలో చర్యలు తీసుకునేటప్పుడు దానికి మూల కారణాలు వెతికి ఆ సమస్యలను కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. ముఖ్యంగా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. రైట్ సార్, గఫూర్ గారు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ బయట నుంచి చూశాను నేను. బాగా మొక్కలు ఇక్కలు బాగా అందంగా పెంచి మంచి వాతావరణం కనపడుతుంది బయట నుంచి. లోపల ఏమో నాకు తెలియదు, కానీ చూడ్డానికి మేలిమైండు పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అన్నట్లుగా మేడిపండులాగా ఉంది ఆ యూనివర్సిటీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు నార్త్ ఇండియా నుంచి అట్లా వచ్చిన పిల్లలు ఉన్నారట. ఆ పిల్లలకి ఏంటంటే చట్ట విరుద్ధంగా దాదాపు 30-40 కోట్లు 50 కోట్లు సుమారుగా డబ్బులు పిల్లల నుంచి వసూలు చేసినారు. అంటే వాళ్ళకు బాధ్యత అది కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ ఫీజు వేయకూడదు. అయినా ఫీజు బలవంతంగా వసూలు చేసినారు. ఎవరెవరు కోర్టులు వేసినారు. కోర్టు కూడా అసలు వీళ్ళకి సంబంధం లేదు కదా, ఫీజు ఎందుకు ఎట్లా వసూలు చేసినారు, వసూలు చేసిన ఫీజు ఆపరేట్ చేయండి అని చెప్పారు. రామారావు గారు చెప్పినటువంటిది గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్ రావాలి, అది వేరే ఇష్యూ. అది కావాల్సిందే మోహన్ బాబు ఆందోళన చేస్తే మనం కూడా బలపరుద్దాం. కానీ అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పిల్లల నుంచి అక్రమంగా వసూలు చేస్తానే రైట్ మోహన్ బాబుకి లేదు కదా. ఇప్పుడు ఇది కొత్త సమస్య కాదండి, నిన్న మొన్న వచ్చిన సమస్య కాదు. చాలా కాలంగా పిల్లలు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసినప్పుడు అతను కూర్చోబెట్టుకొని ఇదిగోనయ్యా ఇంత డబ్బులు ఇస్తాను, ఇంతమందికి ఇంత ఇస్తాను, నేను ఫేజ్ మ్యాన్ ఇస్తాను, నాకు గవర్నమెంట్ డబ్బులు వస్తే ఇస్తాను అని చెప్పొచ్చు. అట్లా కాకుండా బెదిరింపులతో ఎవడెవడో ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎవరి పిల్లలకు నాయకుడిగా ఉన్నాడు, వాళ్ళని బెదిరించి వాళ్ళు నొంగ తీసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఒక తప్పుడు దుర్మార్గమైనటువంటి పంథాను అవలంబించాడు. కాబట్టే
ఆ ప్రైవేట్ ఆర్మీని పెట్టి వాళ్ళ మోటార్ సైకిళ్లను కొట్టి కింద పడేసి ఎత్తుకొని పోయి ఆ, ఏం చేసేవాళ్ళు. ఒక గంట లోపల పోలీస్ అయితే క్విక్గా యాక్షన్ చేసింది. ఆ ఎస్పీ గారు సుబ్బరాయుడు ఎవరో యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే పోలీసు వాళ్ళు అన్ని వైపులా టీమ్స్ పెట్టినారు, దొరికినారు వాళ్ళు. ఎత్తుకొని పోయిన వాళ్ళు దొరికినారు, ఈ విద్యార్థి నాయకులు దొరికినారు. నేను చెప్పేది ఏమంటే ఈ రకంగా చట్ట విరుద్ధంగా ఆ, ఏది కిడ్నాప్ చేయడం, బెదిరించడం, ఈ రకమైనటువంటి అధికారం ఎవరిచ్చారు ఆయనకు? ఆయన విద్యాసంస్థ నడుపుతున్నాడా, లేకుంటే రౌడీజం కోసం పెట్టుకున్నాడు ఆయన? ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నాడు. ఒక యూనివర్సిటీ చీఫ్ కు ప్రైవేట్ ఆర్మీ అవసరం ఏముందండి? అక్కడ వాచ్ అండ్ వార్డు యూనివర్సిటీ వరకు లేదా కాలేజ్ వరకు వాచ్ అండ్ వార్డు ఉంటే అది సరిపోతుంది. ఈ బయట పోయి ఎత్తుకొని పోయేటువంటిది అసలు వాళ్ళందరూ ఎవరు, ఎంతమంది ఉన్నారు? ఇటువంటి వాళ్ళను డబ్బు జీతాలు ఇస్తే ఇట్లా రౌడీజం చేయడానికి వచ్చినారా? ఈ వ్యవస్థను మనం ప్రశ్నించాలా. మోహన్ బాబుతో సహా, ఆయన కుమారుతో సహా, ఆ తర్వాత ఎవరైతే పాల్గొన్నారో అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా. పిల్లల డబ్బులు వాపసు ఇప్పించాలి. అది గవర్నమెంట్ బాధ్యత. అది లోకేష్ బాధ్యత, చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలు ఎందుకు దీనికోసమే, జగన్మోహన్ తిట్టడానికో లేకుంటే ఇంకో దానికో కాదు. ప్రజలు ఎన్నుకున్నది ఇట్లాంటి పనులు చేయాలని. ఇట్లాంటి పనులు చేయకుండా రోజు చిల్లర విషయాల మీద తగాదాలు పడుతూ అసలు విషయం పిల్లలకు ఎవరు న్యాయం చేయాలండి? గవర్నమెంట్ చేయకపోతే స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? యూనివర్సిటీ రద్దు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, అడ్మిషన్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి. నేను అభినందిస్తున్నా పోలీసు ఎస్పీ గారు, ఆయన వెంటనే కదిలినారు. ఆ రకంగా గంట లోపలనే పిల్లలు దొరకడంతో వాళ్ళ మీద అప్పటికే కొట్టింటారు, ఇంకా మరింత ఏమైనా చేయాలనుకున్నారో తెలియదు. కాబట్టి మోహన్ బాబు మీద యాక్షన్ తీసుకోవాలా, యూనివర్సిటీ మీద యాక్షన్ తీసుకోవాలా, పిల్లల డబ్బు వాపసు ఇప్పించాలా. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం ఈ పని చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం యొక్క విలువ, ప్రతిష్ట మంట కలిసిపోతాయని చెప్పదలుచుకున్నారు. శిరీష్ గారు, ఏమై ఆడిబుల్ అండి? లోకేష్ గారి శాఖ మేడం ఇది. లోకేష్ గారేమో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నా అని చెప్పేసి చెప్పడం కాదు. ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. ఇది నిన్న బయటపడిన సమస్య కాదు. ఆల్రెడీ ఆ మోహన్ బాబు యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం. న్యాయస్థానాలు కూడా ఆల్రెడీ దీని మీద ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళకి ఎవరైతే వసూలు చేశారో, ఎక్కువ వసూలు చేశారో అక్రమంగా, వాటిని రిఫండ్ చేయమని చెప్పేసి, రిఫండ్ చేయకపోగా ఇప్పటికీ వసూలు చేస్తూ ఈ మెస్ ఛార్జీలని లేకపోతే ప్లేస్మెంట్ అని, ప్లేస్మెంట్ ఆడిచ్చేదేంటి, ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు తీసుకొని. అసలు ఈ మోహన్ బాబు అనేవాడు లేకపోతే వాళ్ళ అబ్బాయి హీరోలా లేకపోతే విలన్లా చేసుకుంటే సినిమాల్లో చేసుకోమనండి. ఆ క్యారెక్టర్లో రోడ్డు మీద తీస్తే చెమడాలు వదులు ఒరుస్తారు. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అంటే మీకేం కనపట్టడం లేదా వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ? ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి? చర్యలు కనుక తీసుకొని ఉంటే ఈ శాసనం చేసేవాడా మోహన్ బాబు కానీ విష్ణు కానీ? ఈ ప్రైవేట్ ఆర్మీ అలాగే ఈ బౌన్సర్లు పెట్టుకోవడం వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ను సచ్చినప్పుడు కూడా ఎప్పుడు బౌన్సర్లే. బౌన్సర్ లేకపోతే రోడ్డు మీద రాని పిరికేసన్న అసలు వాళ్ళు సంషేర్గా పిల్లల విద్యార్థి సంఘం నాయకులు రోడ్డు మీద కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తుంటే ఎత్తుకుపోతారా? బాధ్యత వహించాలి. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. కేసులు ఆల్రెడీ ఫైల్ చేస్తే సరిపోదు, అరెస్ట్ చేయాలి. మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది లోకేష్ గారి దగ్గరికి ఇమ్మీడియట్గా. అండి తప్పకుండా లోకేష్ అన్న గారు ఇలాంటి విషయాలు ఎట్టి పరిస్థితిలోనూ లోకేష్ అన్న గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదు. కాకపోతే మోహన్ బాబు గారు గత 5 సంవత్సరాల మత్తులో ఇంకా దిగినట్లేరు. ఆయన వాళ్ళ ఫ్యామిలీలో మీరు అన్నట్లు జరిగినటువంటి బౌన్సర్స్ భాగవతం కానివ్వండి, కుటుంబ కలహాల అన్ని చూస్తున్నామండి. ఆ టైంలో వాళ్ళ బల ప్రదర్శనలు కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. అలాంటిది విద్యార్థుల మీద చూపించడం నిజంగా ఎవరు కూడా ఉపేక్షించదగింది కాదండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సమర్థించదు. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులైన వాళ్ళు ఉన్నారో ఈ మోహన్ బాబు గారు కానివ్వండి, బాధ్యులైనటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు అతి త్వరలోనే చూస్తారండి. ఎందుకంటే లోకేష్ అన్న, మళ్ళీ చెప్తున్నామండి, ఇది నిజమో, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి లోకేష్ అన్నండి. ఖచ్చితంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం కానివ్వండి, పేరెంట్స్ ఎలాగా ఫీల్ అవుతున్నారు పిల్లల విషయంలో, క్లాసెస్ తరగతి గది
గతంలో చూస్తున్నామండి, ఇప్పుడు చూస్తున్నాము. పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలు విద్యార్థులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఓకే కూడా శిరీష గారు, అవి ఓకే. వాస్తవ ఇప్పుడు పర్సనల్స్ కానివ్వండి, ఏటికి కూడా ఏ విధమైన లోటు వాటి లేకుండా వాటి ఎక్కడ వాటి కూడా వా- పాఠశాలలు ఇప్పుడు చూడండి. వాటికన్నా కూడా ఇటువంటి లోపాలు చాలా హైలైట్ అవుతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూ. ఇదేమి ఇప్పుడే ఫ్లేర్ అప్ అయింది, ఇప్పుడే మీ దృష్టికి వచ్చింది, ఇప్పుడే మన దృష్టికి వచ్చినటువంటి అంశం కాదు. ఇది ఆల్రెడీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుల దాకా వెళ్ళినటువంటి అంశం. దీన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ తర్వాత మీరు ఎన్ని కావాలంటే అన్ని పాజిటివ్ చెప్పుకోండి, కానీ దిస్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. ఇట్ హ్యాస్ టు బి సాల్వ్ రైట్ నౌ, ఇన్స్టెంట్లీ, అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ దోస్ కల్ప్రిట్స్, పర్టికులర్లీ బాబు కొడుకులు ఇద్దరి మీద. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శిరీష గారు, రామారావు గారు, గఫూర్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. వారు వచ్చిందో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.